వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ట్రాఫిక్ నిబంధనలు పాటించే మహిళలకు చీరలు అందజేసిన ట్రాఫిక్ పోలీసులు. జగిత్యాల రవాణా శాఖ అధికారి కార్యాలయంలో ఏసీబీ దాడులు. కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు. సంగారెడ్డి జిల్లా గుబ్బ కోల్డ్ స్టోరేజ్ గోడౌన్లో అగ్ని ప్రమాదం. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండ సురేఖ. ఇక వివరాలకు వెళ్తే రేవంత్ రెడ్డి మీద సంచలన ఆరోపణలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డి వెనకాల 20 మంది ఆంధ్ర పెట్టుబడిదారులు ఉన్నారు. వారంతా తెలంగాణ సంపద దోచుకుంటున్నారు. త్వరలోనే వారి బండారం బయట పెడతానని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇక మీకు 1, 2, 3, 4, 5, 6, 20 మంది ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతా. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సంపద లూటీ విషయంలో గాని, కాంట్రాక్టుల విషయంలో గాని, భూముల విషయంలో గాని, ఇసుక మాఫియా విషయంలో గాని, ఏ విషయంలో సరే తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతా. థ్యాంక్ యూ. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చాం. అభివృద్ధి వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానం. ఒక్కో జిల్లాని ఒక క్లస్టర్గా తీసుకుని ఒక రంగంలో పెట్టుబడులు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు మంత్రి లోకేష్ బాబు. In fact, we are probably the very first political establishment that made a promise that we will create 20 lakh jobs in 5 years. So this requires greater collaboration across ministries, ministers to work together of creating a vibrant ecosystem. As a state, we believe that one state, one capital, but development should be decentralized. And as the IT and electronics minister, I truly believe the importance of clusterization. Now let us talk about clusterization. If you look at Anantapur as a district, we believe that should be our mobility valley. Anything related with automotive, manufacturing should happen in that ecosystem. North Anantapur to Kurnool district should focus on renewable energy. Then the Kadapa and Chittoor district should focus predominantly on electronics manufacturing as a hub. And Nellore, which is already very diversified in manufacturing, should double down on certain sectors like air conditioning and some specialized manufacturing. Prakasam district, which the Honorable Minister here represents, we spoke about how can we make it the hub for CBG in India. All of you are aware, in the same room we had a Quantum Valley conference. So Guntur Krishna does not only has a capital, but is also going to be the Quantum Valley hub for the world. And when you look at East-West Godavari, we are looking at Aqua continuing to be our thrust area. Then if you look at North Andhra, we want to build one of the world's largest chemical park, Pharma Park. It will be our data city. We are going to build our entire IT ecosystem there. Our entire medical devices manufacturing is going to happen in North Andhra. విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్స్ అని రాసిన మీడియా ఛానల్స్ అవి రిమూవ్ చేయాలి. నేను చేసింది గేమింగ్ యాప్కి ఎండోర్మెంట్స్. గేమింగ్ యాప్కి బెట్టింగ్ యాప్కి అసలు సంబంధం లేదు. గేమింగ్ యాప్స్ అనేవి లీగల్. నేను A23 అనే యాప్ గేమింగ్ యాప్ అని క్లారిటీ ఇచ్చాను. ఈ గేమింగ్ యాప్స్ ఇండియా క్రికెట్ టీంకి, ఇండియా విమెన్స్ క్రికెట్ టీంకి, ఇండియా ఒలింపిక్ టీమ్స్కి, IPL కబడ్డీ టీంలకు స్పాన్సర్ చేస్తాయి. నా బ్యాంక్ లావాదేవీలు అని కూడా ఈడీకి సమర్పించాను. నేను లీగల్గా ఉన్న గేమింగ్ యాప్స్ మాత్రమే నేను ప్రమోట్ చేస్తానని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. గురించి మార్చాలి, ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఇన్వెస్టిగేషన్ తప్పకుండా నడుస్తుంది. కానీ మనని పిలిచింది వాళ్ళకు కూడా తెలియదు మన పేరు ఎందుకు వచ్చిందో. బట్ మన పేరు వచ్చినందుకు వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళ డెలిజెన్స్ తీసుకోవాలి. మనం చేసింది గేమింగ్ యాప్స్కి ఎండోర్స్మెంట్. గేమింగ్ యాప్కి బెట్టింగ్ యాప్కి అసలు సంబంధమే లేదు.
గేమింగ్ యాప్స్ అనేటివి కంప్లీట్లీ లీగల్, రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్, లైసెన్స్డ్ యాజ్ అ బిజినెస్. వాళ్ళకి జిఎస్టీలు, టీడీఎస్లు, కంపెనీలు, ఇట్స్ ఫుల్లీ రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ బై సుప్రీం కోర్ట్ అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్. అది గేమింగ్ యాప్. అటువంటిది A23. ఇప్పుడు క్విక్గా డౌట్ ఉన్న వాళ్ళకి క్విక్గా మీరు గూగుల్లోకి వెళ్ళి టాప్ గేమింగ్ యాప్స్ అని కొడితే కొన్ని వస్తాయి. A23తో సహా My11 Circle, Dream11, NPL, జుపీ ఇట్లాంటివి కొన్ని వస్తాయి. ఇవన్నీ రిజిస్టర్డ్ గేమింగ్ యాప్స్. ఇవన్నీ మన ఇండియన్ క్రికెట్ టీమ్కి స్పాన్సర్, మన ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్, మన ఇండియా ఉమెన్స్ క్రికెట్ టీమ్కి స్పాన్సర్, ఐపీఎల్కి, ఎన్పిఎల్ ఒకదానికి అఫీషియల్ స్పాన్సర్, వేరియస్ కబడ్డీ లీగ్కి, వాలీబాల్ లీగ్కి అన్నిటికీ వీళ్ళు స్పాన్సర్ చేస్తారు. ఎందుకంటే దీస్ ఆర్ కంప్లీట్లీ లీగల్ ఎంటిటీస్. ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్ చేయాలంటే లీగల్ ఉండాలా వద్దా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమింగ్ యాప్స్ని, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని మీరు సపరేట్ చేయాలి. అది జర్నలిస్ట్గా మీ రెస్పాన్సిబిలిటీ. నా మీద మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలని కోరుకున్నా. కానీ మన పేరు వచ్చింది కాబట్టి కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. ఆ క్లారిఫికేషన్ అకౌంట్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి ఆ కంపెనీ అవన్నీ పంపించేసినాము. ఇంతటితో సమాప్తం. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ 91వ జయంతి సందర్భంగా విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శృంగారపు రంగచారి ముఖ్య అతిథిగా హాజరై జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. जयशंकर सर की जय, प्रोफेसर जयशंकर सर की जय. పలిగింది కాదమ్మా. జయశంకర్ సార్ గారికి తెలంగాణ జాతిపిత జయశంకర్ గారికి, చిట్యాల మండలంలో విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం ఆధ్వర్యంలో మన జయశంకర్ సారు తెలంగాణ సిద్ధాంతకర్త అయిన జయశంకర్ సార్ 91వ జయంతిని జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. అతడు మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించి మరియు కేసీఆర్ వెన్నంటూ ఉండి జాతిని మేల్కొల్పిన తెలంగాణ జాతిపితగా అతను మేము గుర్తించి మా యొక్క నివాళులు అర్పిస్తున్నాము. అతడు తెలంగాణ బాగుపడాలని ఎన్నో కలలు కన్నాడు. అతను ఎన్నో జాతికి సేవలు చేసిండు అందరికీ. కావున అతను మేము మరవద్దని అందరికీ నేను సవినంగా మనవి చేస్తున్నాను. చిట్యాల విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ మండల కమిటీ ఆధ్వర్యంలో 91వ జయశంకర్ సార్ గారి జయంతి జరుపుకోవడం జరిగింది. మరి జయశంకర్ సార్ గారు తెలంగాణ ఉద్యమానికి మొదటి జాతిపితగా నిలిచారు. మరి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. ప్రజల హక్కులను ఆయన గొంతుగా ప్రపంచానికి వినిపించి తెలంగాణ తేవడంలో మొదటి పౌరుడిగా నిలిచారు. మరి ఆ ఆశయాలను మనం కొనసాగించాలని కోరుకుంటున్నాను. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం జయశంకర్ సార్ యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు పర్వదినాన్ని జరుపుకుంటున్నాము. చిట్యాల మండలంలో అతని యొక్క సేవలను గుర్తించి మేము అసలు రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి. ప్రజల మధ్యలో కులమత భేదాలు లేకుండా అన్ని హక్కులు కల్పించి సామాన్యునికి న్యాయం జరిగేలా ఒక తెలంగాణను సృష్టికర్తగా జాతిపితగా ఎన్నో అతని యొక్క ప్రశంసలు గుర్తించిన ప్రజలతోటి అతను మెప్పు పొందిన వ్యక్తి. అటువంటి వ్యక్తి సేవా కార్యక్రమాలు చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. దీనిని అందరూ కూడా మన అందరం కూడా అతని యొక్క ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటున్నాం.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలో మరింత మెరుగైన సౌకర్యాలను కల్పిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ జూనియర్ కళాశాల అడ్మిషన్ల ప్రక్రియ, హాస్టల్ సీట్ల కేటాయింపుపై ఆయన ఈ రోజు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ భువనేశ్వర్తో చర్చించారు. ఇప్పుడు ఉన్న వాటికి మనం చేసుకోవచ్చు. 20 kilometers below only local daily days students who ఇక్కడ హైదరాబాద్ బంజారాహిల్స్ కు చెందిన కె సుబ్బారెడ్డి సింహాచలం దేవస్థానం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య అన్నద ప్రసాదానికి తన భక్తిపూర్వకంగా సమర్పణగా 1,25,000 రూపాయల చెక్కులను రూపంలో విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని ఆలయ ప్రోటోకాల్ పర్యవేక్షణాధికారి కె వెంకటేశ్వరరావుకి దాత స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సహాయకులు శ్రీ సూర్యనారాయణ కూడా పాల్గొన్నారు. చెప్తుంటే అదరంగా వెళ్ళిపోయా. ఇండస్ట్రియల్ రివల్యూషన్ వచ్చిన ప్రతిసారి ఉద్యోగాలు పెరిగాయే కానీ తగ్గలేదు. కానీ దానికి తగ్గట్టు మనం రెడీగా ఉంటేనే వచ్చే అవకాశాలు వినియోగించుకోగలం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ అవకాశాలు అందుకోవడానికి రెడీగా ఉందన్నారు మంత్రులకు మంత్రి లోకేష్ బాబు. We are all talking about AI. We are talking about green hydrogen. We are talking about various other sectors. So that's the exciting bit. Now let's talk about the scary side of things. We are all talking about losing jobs. We are all talking about how AI can transform the entire IT sector, where basic programming would no longer be relevant. See, if you go back in history and once look at it, every industrial revolution ended up creating more jobs than it has replaced. But it has created jobs in countries or in states where they were ready to embrace that revolution. So wherever people have resisted change, they lost jobs. As simple as that. So what is important for India and especially for Andhra Pradesh is we have to embrace change. As education minister, it is my responsibility to revamp the entire curriculum, which I've already done. And a curriculum should have AI, quantum computing as a requirement. It could be across sectors. It is very, very important to bring about that change. And this is where again I'm going to lean into the private sector to tell me and guide me, saying that this is the kind of change we also have to bring in terms of curriculum
so that the youth of Andhra are ready to reap the benefit of the next wave of industrial revolution, if I may, or next wave of AI and quantum computing. జగిత్యాల రవాణా శాఖ అధికారి కార్యాలయంలో ఏసీబీ దాడులు. 22,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జిల్లా రవాణా అధికారి బద్రునాయక్ శశిధర్ అనే వ్యక్తి నుంచి పట్టుకున్న జేసీబీని విడిపించేందుకు 22,000 లంచం డిమాండ్. ఈ నెల 31న పదవి విరమణ చేయనున్న డీటీఓ బద్రునాయక్ డౌట్ ఉంటే కాల్ చేసి వచ్చాను. చూడండి సార్ ఒకసారి. ఏసీపీ డిఎస్పీ ఏసీబీ కరీంనగర్ ఇక బానోతు బద్రు నాయక్ గారు ఆర్టీఓ జగిత్యాల, ఆయన వాళ్ళ ప్రైవేట్ డ్రైవర్ బానోతు అరవింద్ గారు వీరు లంచాలు తీసుకొని బండ్లు వెహికల్స్ కేసు సరిగ్గా బుక్ చేయట్లేదనే కంప్లైంట్స్ వచ్చాయి. అదేవిధంగా ఆ సర్వీస్ ఉన్నప్పుడు బానోతు బద్రు నాయక్ గారు మొన్న 4th రోజు ఒక జేసీబీని సీజ్ చేశారు. ఆ జేసీబీలో ఇంపార్టెంట్గా అన్ని పేపర్స్ ఉన్నాయి, కాకపోతే ఓన్లీ పొల్యూషన్ పేపరు అండ్ ఇన్సూరెన్స్ పేపర్స్ లేవనేసి వాటి మీద కేసు బుక్ చేయకుండా ఆ బండిని సీజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 2 సెల్ ఫోన్స్ తీసుకొని, వాళ్ళ ఓన్ సెల్ ఫోన్స్ 40,000 డిమాండ్ చేశారు ఇవ్వమని. ఆ 40,000కి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే 35,000కి డీల్ సెట్ అయింది. అవుట్ ఆఫ్ దట్ 35,000, 13,000 అదే రోజు ప్రైవేట్ డ్రైవర్ అయిన అరవింద్ తీసేసుకొని మిగతా 22,000 ఈరోజు ఇవ్వమని చెప్తే ఈరోజు టింటెడ్ అమౌంట్ వాళ్ళు మనం అప్రోచ్ అయితే మేము టింటెడ్ అమౌంట్ చేసి ఇచ్చాము. దాన్ని తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికారు. కెమికల్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది, అది కన్ఫ్యూజ్ చేశారు. ఈరోజు వాటి సెల్ ఫోన్స్ అండ్ వెహికల్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అందువల్ల వారిని అరెస్ట్ చేసి బద్రు నాయక్ గారిని వాళ్ళ ప్రైవేట్ డ్రైవర్ అరవింద్ని ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. థ్యాంక్ యూ సార్. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండ సురేఖ ఈసారి ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పైనే పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వితంతు మహిళ అని మోడీ పిలవలేదు. ఆమె దళిత మహిళ అని అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సైతం పిలవలేదు. బీజేపీ నాయకులకు నరనరాల్లో కులపిచ్చి పాకుపోతుందని మంత్రి కొండ సురేఖ అన్నారు. ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు, ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు. మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు, ఎందుకంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు. అంటే ఈరోజు నరనరాన బీజేపీలో కులాల యొక్క రక్తం యొక్క మరి ఆలోచనలు పాతుకుపోయి ఉన్నాయి. అంటే బోనమెత్తిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్తపల్లి గ్రామంలో దండెమ్మ తల్లి బోనాల పండుగ సందర్భంగా దండెమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బోనమెత్తిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు.
జిల్లా పాలకుర్తి మండలం దర్తపల్లి గ్రామంలో దండెమ్మ తల్లి బోనాల జాతర సందర్భంగా మహిళలతో కలిసి దండెమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించిన టీపీసీసీ అధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి. భక్తులందరికీ పేరు పేరున నమస్కారాలు. మరి ఈరోజు బోనాల సందర్భంగా ఆ బోనాల తల్లి మన అందరినీ కూడా క్షేమంగా హెల్దీగా హ్యాపీగా ఉంచాలని కోరుకుంటూ మీ అందరికి కూడా ఇంకొకసారి మహిళలందరికీ ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలంటూ ఢిల్లీలో జరిగిన భారీ ధర్నాలో పెద్దపల్లి ఎంపీ ఘట్టం వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ ధర్నాకు దేశం నలుమూలల నుండి 50 మంది కాంగ్రెస్ ఎంపీలు సంఘీభావం ప్రకటించారని వంశీ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. Today we had a meeting from Telangana Congress at Jantar Mantar, Delhi. It was to highlight the issue of how the BJP is trying to derail the mindset and how they are unable to understand how to do justice to the BCs of our country. Our leader of opposition, Sri Rahul Gandhi ji, is very clear that he wants to do justice to the BCs, SCs and STs all together, and we will support him in this fight. Our Chief Minister Revanth Reddy ji and Telangana ministers also were part of this meeting. It was a big success and we will continue this fight until the reservations are rightfully in place. Thank you. Okay. Government will protest and implement the reservation. The government is not paying attention. We are asking appointment with the president of our country also, and till now there has not been any positive response. As our Chief Minister has said, we will continue to put pressure on our Prime Minister to ensure that we get this bill passed and justice be done. Thank you. Thank you. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఏదైతే బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేస్తుందో దాని మద్దతుగా దాదాపు 50 కాంగ్రెస్ పార్టీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు కూడా వచ్చి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమం ఢిల్లీలో మా గలం విప్పి ప్రజలందరికీ మేము బీసీ రిజర్వేషన్స్ కోసం ఏదైతే పోరాటం చేస్తున్నామో పెద్ద ఎత్తున తీసుకెళ్లామని చెప్పి ఢిల్లీ రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, బీజేపీ పార్టీ వారు కేవలము పబ్లిక్ని తప్పుదారులు పెట్టడానికి కన్ఫ్యూజ్ చేయాలని చెప్పి చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏదైతే కంకణం కట్టుకున్నారో బీసీలకు న్యాయం చేయాలని చెప్పి దాని ప్రకారమే మేము నడుస్తున్నామని చెప్పి ఈరోజు ఢిల్లీలో ఇంత పెద్ద ఎత్తున ఈ ర్యాలీ సక్సెస్ అయినందుకు, ఈ ధర్నా సక్సెస్ అయినందుకు నేను ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ పోరాటం ఇట్లనే కొనసాగుతుంది. మా హక్కులు బీసీ 42% రిజర్వేషన్కి ఏదైతే బిల్లు పెట్టినామో దాన్ని పూర్తి చేసే వరకు మేము ఈ పోరాటం ఇట్లనే కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. సామాజిక తెలంగాణ అంటే ఢిల్లీకి వెళ్లి ఉట్టి ధర్నాలు చేయడం కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో దొంగ దీక్షలు కాదు, నిజమైన దీక్షలు చేయాలి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిన్న మీరు చూసిండ్రు ధర్నా 72 గంటలు మేము తలపెట్టినటువంటి ధర్నాను ప్రభుత్వం చిన్న కుయుక్తితోని మరి కోర్టులో మాకు అనుగుణంగా తీర్పు రాకుండా 5 రోజులు వాళ్ళు టైం అడిగి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకోసం క్యాన్సిల్ చేసిరంటే ఇవాళ అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టినటువంటి ధర్నా కోసమే మా ధర్నాను బ్రేక్ చేసిరని చెప్పి మేము బలంగా నమ్ముతూ ఉన్నాం. మరి ఇవాళ అక్కడ ఢిల్లీలో 2 రోజుల దీక్షతోని వాళ్ళు ఏం చేస్తారో ఏం సాధిస్తారో కూడా తెలంగాణ ప్రజల ముంగట ఉంటుంది. మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, మీరు రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళాలి. రాష్ట్రపతి గారు ఇంకా కూడా బీసీ బిల్లును తొక్కుపట్టే ప్రయత్నం చేస్తే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఆర్డినెన్స్ను గవర్నర్ ఆపితే మీరు సుప్రీంకోర్టుకు పోవాలి. అటువంటి నిర్దిష్టమైనటువంటి చర్యలు చేయకుండా మీరు ఎన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పినా కేవలం అది తెలంగాణ బిడ్డలను మోసం చేస్తున్నారని మేము భావించాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి హెచ్చరిక చేస్తూ దొంగ దీక్షలు కాదు, నిజమైన దీక్షలు చేయండి, రిజల్ట్ వచ్చే దీక్షలు చేయండి, రిజల్ట్ వచ్చే పనులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.